ఈ రోజు అయితే మాత్రం మనం అర్జెంటీనా నుంచి చిలీ లోపలికి వెళ్తున్నాం. అంటే ఒకప్పుడు అంటే ఎల్ కల్ఫతే ఇదంతా ఏం లేదంట. ఇది మొన్న అంటే రీసెంట్ టైంలో పుట్టుకొచ్చిన ఒక సిటీ అంట. వీడియో ప్రూఫ్ తీసుకుంటున్నారు అంటే మనం ఈ సిటీ నుంచి ఎగ్జిట్ అవుతున్నాం అని చెప్పేసి. ఫ్రెష్ స్నో అయితేనే అంత తెల్లగా ఉంటుంది. నార్మల్ ఒక 2 రోజులు అయింది అనుకోండి పడి, అప్పుడు ఏంటంటే వెహికల్స్ పోతాయి కదా, ఈ దుమ్మంతా లేచి దాని మీద పడి నల్లగా అయిపోతుంది. ఈ రూట్లో వెళ్దాం అనుకున్నాం మేము, కొంచెం ఆఫ్ రోడింగ్ చేద్దామని చెప్పేసి. వద్దు సార్, ఎందుకు సార్ ఆఫ్ రోడింగ్? చూడండి జర్ర 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 జర్ర. సో నిన్న మనం అయితే ఉన్న రూమ్ ఇదే అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ బయసన్ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఎల్ కలఫతే. సో ఈరోజు అయితే మాత్రం అంటే మనం టువర్డ్స్ ఉషువాయ వెళ్తున్నాం కదా, టిప్ ఆఫ్ ది వరల్డ్కి. ఇంకా మనకైతే ఇక్కడి నుంచి ఉషువాయకి ఒక 2 days 3 days జర్నీ అయితే ఉందన్నమాట. అండ్ ఇప్పుడు ఇక్కడైతే చినుకులు స్టార్ట్ అయిపోయినాయి. నా బాధ ఏంటంటే ఈడ చినుకులు పడుతున్నాయని కాదు, గాలి రాకుండా క్లైమేట్ అంతా నార్మల్గా ఉంది. సో ఇప్పుడు మనం వెళ్ళే దాంట్లో మళ్ళీ కొండలు కూడా వస్తాయి. మళ్ళీ ఆ కొండల మీద మంచి ఏమైనా పడుతుందా అని చెప్పేసి ఆలోచిస్తున్నా నేను. సో ఈ ఇంటి ఓనర్ వాళ్ళు ఆ ఇంట్లో ఉంటారు. ఇది మొత్తం అంతా ఎయిర్బిఎన్బికి ఇచ్చేసారు. ఒక్క రోజుకి 3,000 రూపాయలు రెంట్. వీళ్ళకి రెంట్లు ఇచ్చుకున్నా కూడా రోజుకి 7 దాకా ఉన్నాయి. 21,000 వస్తుంది అనుకోండి. వీకెండ్ అయితే సాటర్డే సండే ఫ్రైడే ఈ 3 రోజులు అయితే మాత్రం మస్తు ఇన్కమ్ వస్తుంది వీళ్ళకైతే మాత్రం. అండ్ మనం ఉన్న రూమ్ నెంబర్ చూడండి 7. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం ఫ్యూల్ కొట్టించేసుకొని ఇక్కడ నుంచి ఈరోజు అయితే మాత్రం మనం అర్జెంటీనా నుంచి చిలీ లోపలికి వెళ్తున్నాం. అర్జెంటీనా నుంచి చిలీ వెళ్ళి అండ్ చిలీ నుంచి మళ్ళీ అర్జెంటీనాకి వస్తాం అన్నమాట. ఎందుకంటే ఉషువాయ అనేది అర్జెంటీనాలో ఉంది. సో ఆ ప్లేస్కి వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా చిలీ దేశాన్ని దాటే వెళ్ళాలన్నమాట. ఇంకొక ఆప్షన్ లేదు. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఎట్లా అంటే ఫెర్రీ ఉంటుంది అనమాట ఉషువాయ నుంచి. మళ్ళీ అదొక వేరే స్టోరీ లేండి. ఒకవేళ మీరు ఫెర్రీలో మనం వెళ్ళాలని మీకు అన్న ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, ఆలోచిద్దాం. మనం ఉషువాయ నుంచి ఫెర్రీలో కూడా రావచ్చు. సో ఇంకేం లేట్ చేయకుండా అయితే ఈరోజు మన బ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. అన్ని కూడా మొత్తం ప్యాక్ చేసేసి రెడీ పెట్టేసిన. మన టెలిగ్రామ్ ఛానల్లో డైలీ 500 రూపీస్ గివ్ అవే కండక్ట్ చేస్తున్నాం. ఎవరైతే ఛానల్లో జాయిన్ అవుతారో అందులో నుంచి ర్యాండమ్గా ఒకరిని సెలెక్ట్ చేసి డైలీ 500 రూపీస్ గివ్ అవే అయితే ఇస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో వెంటనే జాయిన్ అయిపోండి. లింక్ పిన్నెడ్ కామెంట్స్లో ఉంది అండ్ అంతే డిస్క్రిప్షన్లో కూడా పెట్టిన. జై శ్రీరామ్. ఫస్ట్ అయితే మనం ఒక ఫ్యూయల్ స్టాప్ పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత జంప్ అయిపోదాం. పర్లేదులేండి. కానీ టైగర్తో ఒక మైలేజ్ ప్రాబ్లం ఏంటంటే మైలేజ్ అంత రాదు. ఓకే అంటే మనం స్పీడ్ కూడా తక్కువ ఏం పోవట్లే అనుకోండి. జై శ్రీరామ్. ఒకసారి ట్యాంక్ ఫిల్ కొట్టించుకుంటే అయిపోతుంది. ఇక్కడ నుంచి చిలీ బార్డర్ వచ్చేసి 200 kilometers ఉందన్నమాట. ఇప్పుడు ఈ విండ్ మఫ్స్ ఉన్నాయి కదా, దీనివల్ల యూజ్ చూసారు కదా. యూజ్ ఏంటంటే మెయిన్గా దీనివల్ల ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి నా గ్లౌజులు వాటర్ ప్రూఫ్ కాదు, అయినా ఇది కాపాడుతుంది నన్ను అట్లా. ఇంకొకటి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ లాస్ట్ వీడియోస్లో కొన్ని మంచి బ్రాండెడ్ పంపిస్తున్నారు అనమాట. సో ఎట్లా అంటే ఇప్పుడు ఇంకా మనకి అంటే ఒక 10 days ఇట్లాంటి టెంపరేచర్లో ఉండాల్సి వస్తుంది అనమాట. ఆఫ్టర్ 10 days మళ్ళీ మనకి ఉడక వేడి స్టార్ట్ అయిపోతుంది. అండ్ అంతే నేను అనుకుంటున్నా ఇన్స్టాగ్రామ్లో ఈరోజు ఏమన్నా పోల్ పెడదామని చెప్పేసి అనుకుంటున్నా. ఎట్లా అంటే మీరు ఏ కంట్రీలో నెక్స్ట్ నేను రైడ్ చేయడం చూడాలని అనుకుంటున్నారు అంటే ఇప్పుడు కొన్ని కంట్రీస్కి ఏంటంటే మనం బైక్ వేసుకొని వెళ్ళలేము, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి అద్దెకి తీసుకోవాలి బండి. సో అట్లా మీరు ఏ కంట్రీకి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటారు అని చెప్పేసి నేను ఒక 5-6 ఆప్షన్స్ ఇద్దామని అనుకుంటున్నాను. అందులో నుంచి ఏ కంట్రీకి ఎక్కువ ఓటింగ్ పడితే దానికి. అమెరికాకి అయితే మనం మన బండి మీద వెళ్తాం. అమెరికా, ఇంగ్లాండ్ ఇటుకి అయితే పోతాం. ఇప్పుడు న్యూజిలాండ్ ఉంది, న్యూజిలాండ్కి మనం బండి మీద పోలేదు. సో ఇన్ కేస్ ఒకవేళ పోవాలి అనుకుంటే అడిగి పోయి ఇక బైక్ కొనుక్కోవచ్చు అనుకుంటా, అది నాకు తెలియదు, కనుక్కోవాలి. అండ్ ప్యానియర్ కూడా మనకు ఊడిపోతుంది కదా. ఇంకా నేను అందులో ఏం చేసిన అంటే అందులో ఉప్మా ప్యాకెట్లు ఇంకా ఫుడ్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి కదా, మొత్తం అందులో వేసేసి కట్టి పడేసిన. ఎందుకంటే మేము ఇప్పుడైతే అంత యూజ్ చేయట్లేదు. మేబీ ముందు మా ఫ్యూచర్లో ఎక్కడైనా యూజ్ అయితే ఏమో. ఆడుందబ్బా పెట్రోల్ పంపు. ఈ వర్షం వచ్చిందంటే ఇదొక గోల, ఏడ జారుతుందా అని చెప్పేసి చిన్న పోతూ ఉండాలి. కానీ ఎల్ కల్ఫతే మాత్రం చాలా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే ఒకప్పుడు అంటే ఎల్ కల్ఫతే ఇదంతా ఏం లేదంట. ఇది మొన్న అంటే రీసెంట్ టైంలో పుట్టుకొచ్చిన ఒక సిటీ అంట. నిన్న మాకు బస్లో ఆయన ఉన్నాడు కదా టూర్ గైడ్, ఆయన చెప్పిండు ఈ సిటీ అంతా మొన్న వచ్చింది. ఒకప్పుడు ఇట్లా అంతా ఏం లేకుండా అంతా ఖాళీ ఎడారి. మనం పోయేటప్పుడు మీ డ్రోన్ షాట్స్ చూసారు ఎడారి ఎట్టుంటుందో అదే ఎడారి. ఇక్కడ పోలీస్ స్టేషన్ చూడండి, పోలీసియా అండ్ వైపీఎఫ్ఈఆ. సూపర్ ఇన్ఫినియా. అమ్మాయ బ్యాంక్ ఫుల్ చేసుకొని చెక్ చేద్దాం. చూడండి ఏం రా చింటూ కొరకకు, మనం దోస్తున్నాం.
వీడికి చిరాకు పెట్టించింది ఏంది మసాజ్ చేయమంటే, రాగానే వీడికి వచ్చి కూర్చుంది. ఈసారి వీటి కోసం అన్నా కానీ ఏదైనా తీసుకోవాలి. పునః మూమెంట్ చెరీ దాంట్లో బాగానే పట్టింది, 27 లీటర్స్ దాకా పట్టింది. 5500 అంతనా ఎంతో మరి. నెక్స్ట్ ఫ్యూల్ స్టాప్ ఉంది కదా 200 కిలోమీటర్స్లో, కొంచెం అంటున్నా మర్చిపోయి. కొంచెం కొట్టు బాబాయ్, పైసలు ఇస్తా కానీ. పర్ఫెక్ట్ 8675. నీదెంత అయింది చెరీ? ఇంకెక్కువైంది 27 లీటర్స్ పట్టింది నీ దాంట్లో. ఇది టోటల్ నా దాంట్లో 11 లీటర్స్ పట్టింది. ఆల్రెడీ మన దాంట్లో ఇంకా సగం ఫ్యూల్ ట్యాంక్ కన్నా కొంచెం తక్కువ ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు మనం కొట్టించినాం కదా. ఈ పెట్రోల్ పంపులు ఏంటంటే మనం పెట్రోల్ కొట్టేటప్పుడు దిగాలన్నమాట. అంటే మన ఇండియాలో కూడా ఉన్నాయి అట్లా, కానీ ఈ YPFలో మాత్రం వీళ్ళు స్ట్రిక్ట్గా ఫాలో చేస్తున్నారు ఇది. అండ్ అంతే, ఇప్పుడు మేమైతే మంచిగా తిన్నాం కూడా. నైట్ నేను ఎగ్ కర్రీ చేసిన, అది మిగిలిపోయింది. మంచిగా అన్నం కూడా ఉంది, కుమ్మేసిన అనుకోండి. ఫుడ్కి అంత ఎక్స్ట్రా ఎక్స్పెన్సివ్ అయితే ఏం కావట్లేదు, ఎందుకు ఇంకా మరి ఉంది, తినాలనిపించింది తినేసినాం. ఈ బ్యూటిఫుల్ ఒక చిన్న ఎల్ కల్ఫతే సిటీ అనాలా టౌన్ అలా కూడా అర్థం కావట్లేదు. నేను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి సిటీ అనొచ్చులేండి. మళ్ళీ ఈ సిటీకి మనం ఎప్పుడు వస్తామో తెలియదు, బట్ ఎప్పుడో ఒకసారి అయితే మనం ఖచ్చితంగా వస్తాం అనుకోండి. మనం ఇట్లనే ట్రావెల్ చేస్తూ ఉంటే మేబీ బైక్ మీద వస్తున్నారా అన్నది తెలియదు. బాగుంది ఈ సిటీ కూడా, ఒక కొండల మీద మంచు పడుతుంది. నేను అదే అనుకున్నాను, ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరుగుతుంది. ఇక్కడ కూడా స్నో చైన్స్ కోసం అయితే ట్రై చేసినాం. ఒక 2-3 మోటార్ సైకిల్ షాప్లోనే, కానీ ఇక్కడ లేదు ఎక్కడ స్నో చైన్స్. అసలు మోటార్ సైకిల్ షాప్లే ఒక 2-3 ఉన్నాయి అంతే. ఈ కొండ మీద పైన మంచు పడుతుంది చూడండి. కొండ ఎక్కినప్పుడు మంచి ఉండకూడదు, ఉన్నదంటే మాత్రం బిస్కెటే. ఇంకా చాలా క్లీన్ నీట్గా అండ్ చూడడానికి మస్తుంది సిటీ. ఫ్రెష్గా పడ్డ స్నో అయితే ఏం కాదులేండి, అంత ఏమీ జారదనమాట. కొంచెం గ్రిప్ ఉంటుంది ఫ్రెష్గా పడ్డ స్నో పైన. దాని మీద వెహికల్స్ పోయి అది ఎట్లయితే అంటే రాయిలాగా తయారైపోతుంది, దాని నుంచి పోతేనే పడతాం. మేమైతే ఒకరోజు ఫుల్గా రెస్ట్ తీసుకున్నాం. అండ్ ఇంకా మళ్ళీ ఉషువాయ వెళ్ళిన తర్వాత అక్కడ రెస్ట్ ఒకరోజు, అండ్ అంతే ఇంకా ఎక్స్ప్లోరింగ్ ఒక 3 డేస్ అట్లా, మొత్తం ఒక 4 డేస్ అట్లా ఉంటాం మేము అక్కడ ఉషువాయలో. ఏమన్నా లొకేషన్లు మాత్రం కేకపోండి. నేను ఇక్కడ హార్స్ రైడ్ కూడా చేసిన, కాకుండా అది వ్లాగ్ చేయలేదు. ఇంకా ఎట్లా అంటే అది వ్లాగ్ చేసే అంత టైం లేదు, అందుకని చెప్పేసి ఇక వ్లాగ్ అయితే ఏం చేయలేదు. కొన్ని ఇన్స్టా 360లో షార్ట్స్ తీసుకుని అన్నీ చూసిన, కుదిరితే అదొక షార్ట్ వీడియో పెడతా. సో ఇది వచ్చేసి మనం ఎక్కడి నుంచి అయితే ఎంటర్ అయినామో సేమ్ అక్కడి నుంచే అదే ఆ ఎంట్రీ గేట్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాం అనమాట. ఈడైతే ఇప్పుడు పోలీసు వాళ్ళు జస్ట్ ఒక వీడియో ప్రూఫ్ తీసుకుంటున్నారు, అంటే మనం ఈ సిటీ నుంచి ఎగ్జిట్ అవుతున్నాం అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఈ సిటీ దాటి వెళ్ళిపోతే ఇంకేం లేదు, ఇంకా మొత్తం అన్ని మంచు కొండలు అంతే. ఇంకా నేనైతే పానీయర్ని ఒక 5-10 నిమిషాలు ఒకసారి చూసుకుంటా ఉన్నా, ఉందా ఊడిపోయిందా ఏంది కథ అని. అది ఇప్పుడు ఊడిపోయినా నాకు పెద్ద ప్రాబ్లం కాదు, ఎక్కడైనా పడిపోయినా కూడా ఓకే, ఎందుకంటే అందులో ఏం లేవు. నా మెయిన్ సామాన్లు అన్నీ ఈ పెద్ద పానీయర్లోనే ఉన్నాయి, అంటే ల్యాప్టాప్ ఇవన్నీ. అందులో కూడా ఒక యాపిల్ 8 ట్యాగ్ అయితే వేసి పెట్టిన. ఈసారి ఇంకా కొత్త పానీయర్స్ తీసుకోవాలి, ఏం పానీయర్స్ తీసుకుందాం అని చెప్పేసి ఆలోచిస్తున్నాను నేనైతే. ఇక్కడ ఏందబ్బా ఇదేంది ఎయిర్పోర్ట్ అయింది, ఇది కొంపదీసి కాదులేండి, ఇదేందో రేసింగ్ ట్రాక్ లాగా ఉంది. ఇక్కడ డర్ట్ రేస్ కూడా బాగానే జరుగుతుంది, ఎందుకంటే నిన్న మేము హార్స్ రైడింగ్కి వెళ్ళినప్పుడు మాకు అక్కడ డర్ట్ బైక్ అది రేస్ ఉంటుంది కదా, ట్రాక్ అది కనిపించింది. అండ్ దానిపైన అచ్చులు కూడా కనిపించినాయి. ఓ ఇక్కడ చూడండి, గో కార్టింగ్ లాంటిది ఏదో రేస్ జరుగుతుంది అనుకుంటా. కూర్చొని చూడడానికి అక్కడ సీట్లు అదే సీటింగ్ కూడా అరేంజ్ చేసారు. నిన్న మనం వచ్చినప్పుడు ఇక్కడ నేను అంత కనిపెట్టలేదు. మనకి ఇక్కడ రోడ్డు పక్కన లామాస్ ఉన్నాయి కదా, అదే జింకల్లాగా ఉన్నాయి కదా, అవి కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఏంటంటే అంటే ఎల్ కల్ఫతే సైడ్ ఈ ఏరియాలో అంట, ఈ ఏది మన ఇది నేషనల్ పార్క్ ఉంది కదా ఇక్కడ ఒకటి, నిన్న మనం వెళ్ళాం చూడండి. ఆ నేషనల్ పార్క్ లోపల అదే ఇప్పుడు మనం పోలీస్ చెక్ పోస్ట్ దాటినాం కదా, దాని అవతల అండ్ ఇక్కడ ఈ ఏరియాలో ఇక్కడ మాత్రం లామా లానే ఉంటుందంట. బట్ అది లామా కాదంట, దాని పేరు గువానానో ఏదో చెప్పారు అంతే. గువానో అంటే రెండు నాకు పెద్ద తేడా ఏం అనిపించలేదు, పేర్లు ఒకటే తేడా, అంటే పేర్లు సపరేట్ పెట్టినట్టుంది అంతే. కలరు పొట్ట దగ్గర కొంచెం వైట్ ఉంది, దీనికి సేమ్ అంతలోనే ఉండి కొంచెం డిఫరెంట్ కలర్ వచ్చింది అంతే. ఇంకా చూడడానికి షేప్లో అంతా ఒకేలా ఉంది. ఇవ్వండి ఇక్కడ కూడా చూసారు కదా, ఇప్పుడు బోర్డ్స్ పెట్టిన లామాలు ఇట్లా రోడ్డు మీద అటు ఇటు దూకుతాయి, చూసి జాగ్రత్తగా పోండి అని. అండ్ ఇంకొక బోర్డు ఏంటంటే మీరు ఫాస్ట్ లైట్ వేయకుండా నార్మల్ లైట్తోనే వెళ్ళండి నైట్ టైంలో అని. ఇక్కడ లామా చచ్చిపోయి చూడండి,
ఏముంది, లారీయో కారో ఏదో ఒకటి గుద్దుతుంది. ఇప్పుడు ఈ రోడ్లో మేము వచ్చినాం కదా, మాకు అక్కడి నుంచి ఇక్కడి వరకు ఈవెన్ ఒక్క వెహికల్ కూడా ఎదురుపడలేదు. అంటే పోలీస్ చెక్ పోస్ట్ దాటినాక ఇప్పటికి ఒక 20 కిలోమీటర్స్ దాకా వచ్చి ఉంటాం అనుకుంటా. ఒక్క వెహికల్ అంటే ఒక్క వెహికల్ కూడా దాటలేదు. ప్యాండియర్ కూడా మనదైతే ఏం ఊడట్లేదు, గట్టినే కదా తాళ్ళు. ఇప్పటికైతే మాత్రం సెట్ అయిపోయింది, ఇంకా ముందు చూడాలి. కానీ నాకైతే చిరాకు గుర్తుంది, ఏదో 2 నిమిషాలకు ఒకసారి 2 నిమిషాలకు ఒకసారి ఉందా పోయిందా అని. వేస్ట్ చెప్తున్నా కదా, పరమ వేస్ట్. మీరు బ్రేక్ఫాస్ట్ రైడ్లకి లేదా 2 రోజులు 3 రోజులు హైవేలో రైడ్ చేస్తాను నేను అనుకుంటే ఓకే, పర్లేదు. ఆడ చూడండి ఎన్ని లాభాలు ఉన్నాయో దీనిపైన. ఇట్లా మొత్తం ఫుల్ కోర్ రైడింగ్ చేస్తా అంటే మాత్రం ఈ ప్యానియర్స్ పనికిరావు. BMW ప్యానియర్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఈ క్విక్ లాకింగ్ సిస్టమ్ ప్యానియర్స్ వేస్ట్. ఈ జీవీ ప్యానియర్స్ అంతే ఉన్నాయి. నేను అడ్వెంచర్ 390 కూడా జీవీ ప్యానియర్స్ ఉన్నా కదా, అవి కూడా ఆల్మోస్ట్ అట్లనే ఉన్నాయి. ఇంకా మేమైతే 140 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాం. వెహికల్స్లో ఏం లేవు. కాకుంటే ఈ లామాల మీద ఒక కన్నేసి అటు ఇటు జాగ్రత్త కాన్సన్ట్రేషన్ పెట్టి తోలాలి అంతే. ఇంకా ఊరి నాయనో, మళ్ళీ ఎదురుగా మొత్తం మంచు కొండలు అయితే వస్తున్నాయి. మంచు కొండల మీద నుంచి పోవాలంటే ఒకటే టెన్షన్. చెప్పినా కదా, మంచి ఆడుందా ఉందా లేదా అనేది. కొండ మీద ఎక్కుతున్నాం మనం, మంచు కొండ కూడా చెప్పినా కదా. ఇంకా మనం మళ్ళీ పైకి ఎక్కుతాం మంచుకొండ మీద. కానీ మంచుకొండ మీద కూడా ఎక్కేసినాం. అదృష్టం ఏంటంటే రోడ్డు మీద ఎక్కడా లేదు. అంటే ముందు చెప్పలేము, ఈడైతే మాత్రం లేదు. రైట్ సైడ్లో ఉంది మంచు, చూసారు కదా. అంటే ఈ మంచు గురించి ఇంకొక మీకు విషయం చెప్పాలనుకుంటున్నా నేను, ఒక తెలియని విషయం. ఎట్లా అంటే ఇప్పుడు ఈ మంచు రోడ్డు మీద పడ్డదనుకోండి, ఇప్పుడు భారీ మొత్తంలో పడితే ఒక 1 వీక్ కూడా ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ నార్మల్గా ఒక జానమందం పడ్డా కూడా వెహికల్స్ మూవ్మెంట్ ఎక్కువ ఉందనుకోండి, 2 డేస్లో మొత్తం కరిగిపోతుంది రోడ్డు మీద కూడా, అంతేం ఉండదు. అదొకటి నేను కనిపెట్టిన అనమాట. పక్కన అక్కడ ఎక్కడో ఒకటి మట్టి ఆఫ్ రోడ్ ఉంది. ఆఫ్ రోడ్ మీద అంతా మొత్తం మంచిగా ఉంది. ఈ పక్కన కింద లోయలో బాబా, అసలు ఇక్కడ నుంచి చూస్తుంటే కింద ఎంత ప్లేన్ ల్యాండ్ ఉందంటే చెట్టు లేదు అసలుకి. మొత్తం అంత ప్లేన్ ల్యాండ్, ఒక్క చెట్టు లేదు. నాకైతే అదే అనిపిస్తుంది. అసలు ఏంది ఈ మట్టిలో చెట్టు పెరగదా, లేదంటే ఈ వెదర్కి చెట్టు పెరగదా అని చెప్పేసి. మనం పైకి ఎక్కే కొద్దీ ఇంకా రోడ్డు పక్కన కూడా వచ్చేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే సడన్గా వచ్చేస్తుంది అనమాట రోడ్డు మీదకి. మనం అప్పుడు 120, 130లో ఉన్నాం అనుకోండి, అయిపోతుంది మన పని. ఇదంతా ఫ్రెష్ స్నో చూడండి, నా పక్కన ఉంది కదా, ఇది ఫ్రెష్ స్నో. నిన్న నైట్ పడ్డది ఇది, ఖచ్చితంగా నిన్న నైట్ పడ్డది ఇది. ఎంత తెల్లగా ఉందంటే అంత తెల్లగా ఉంది. ఫ్రెష్ స్నో అయితేనే అంత తెల్లగా ఉంటుంది. నార్మల్ ఒక 2 రోజులు అయింది అనుకోండి పడి, అప్పుడు ఏంటంటే వెహికల్స్ పోతాయి కదా, ఈ దుమ్మంతా లేచి దాని మీద పడి నల్లగా అయిపోతుంది. ఇప్పుడు మనం అయితే ఇంకా కొండ మీదకి వచ్చేసినామా, ఇంకా మీదకి ఎక్కాలా, ఇదే అనుకుంటా ఇక టాప్. ఇది టాప్ పాయింట్ కొండ మీదకి. మళ్ళీ ఇప్పుడు కొండ దిగాలనుకుంటా. మరి దేవుడు ఎటు చూసినా మంచిగా ఉంది, మొత్తం అంతా చుట్టూ మంచు. అబ్బా, పాల సముద్రం. మీరు డ్రోన్ షాట్లలో చూసారు కదా, చుట్టూ అంతా మంచిగా ఉంటుంది, మధ్యలో మాత్రం రోడ్డు. ఇప్పుడు దాకా అట్లా నార్మల్గా గడ్డి చూసి జస్ట్ ఒక అర్ధగంటలోనే ఇట్లాంటి వెదర్ చూసి ఎట్లుంటే చెప్పండి. అండ్ నాకు స్కీయింగ్ అయితే మాత్రం పిచ్చగా నచ్చింది. నేనైతే వెయిట్ చేస్తున్నా ఉషువాయి వెళ్ళిన తర్వాత ఒక 2 రోజులు 3 రోజులు అన్నా కానీ, ఇంకా ఈ రైడ్కి నేను ఫిక్స్ అయిపోయి వచ్చిన. 6 months కానీ 1 year కానీ మేము US వెళ్ళేంత వరకు ఇంకా బైక్ అయితే, అంటే ఇంటికైతే ఇంక వెళ్ళకూడదు. 6 నెలలైనా 1 year అయినా నేను పోయి ఇండియాలో చేసేది ఏమీ లేదు. ఈసారి స్కీయింగ్ అండ్ అంతే. ఇంకా కొన్ని అనుకున్నాం మీ ఇద్దరం, అవి కూడా నేర్చుకుందాం అని చెప్పేసి. స్కీయింగ్ అయితే కనీసం ఒక 10% అయినా నేర్చుకోవాలి. 10-15% బేసిక్స్ నేర్చుకొని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అప్పుడు మనం పర్ఫెక్ట్ అవుతాం. కూడా ఏది ఇదంతా ఏరియా ఇట్లుంది విచిత్రంగా. మన ఇంకా వేరే కొండ ఉంది. ఇగో కొండ మీదకి వచ్చినాం, అయినా కూడా ఇంకా కొంచెం లైట్గా హైట్లోకి ఎక్కుతున్నాం మనం అయితే. ఇక్కడ ఇదంతా చూస్తుంటే ఇప్పుడు ఇది రోడ్డు మీద పడ్డ మంచుని అంతా సాఫ్ చేసిరు. క్లియర్గా అర్థమవుతుందా మీకు? ఈ రోడ్డు మీద ఉన్న మంచుని ఇక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు కదా, ఇగోండి మొత్తం ఉంటుంది కదా బండి నెట్టేది, మంచు నెట్టే బండి, డోజర్ టైప్లా, దాంతో మొత్తం తీసి పక్కకేసిరు మంచు, వెహికల్స్ ఇవ్వడానికి ఈజీగా ఉండాలని చెప్పేసి.
పక్కన మీకు మంచు కుప్పలు మొత్తం కనిపిస్తున్నాయి కదా, ఆ కుప్పలన్నీ అదే అనమాట. అంటే ఇక్కడ కూడా బాగానే పడ్డది మంచు దీని మీద కూడా. అండ్ చిలీ దేశం, అర్జెంటీనా దేశాలు అయితే మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చినాయి. ఇక్కడ మనుషులు కూడా చాలా మంచోళ్ళు, హెల్పింగ్ నేచర్ ఉంది. అండ్ ఎవరో ఒకళ్ళు తిక్కుళ్ళు ఉంటారు కదా, ఏ దేశంలో అయినా ఉంటారు, ఇండియాలో అయినా ఉంటారు, పాకిస్తాన్లో అయినా ఉంటారు. అంటే పాకిస్తాన్లో ఆడ రివర్స్ అనుకోండి, 100లో ఒకడు మంచోడు ఉంటాడు అంతే. ఆడ మిగతా అంత తిక్కనా కొడుకులే. సో నిన్ను బ్లాక్ ఐస్ అని చెప్తా కదా వీడియోస్లో ఎప్పుడు, అది ఇది అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇది దీని మీద పోయినంటే ఖచ్చితంగా పడతాం మనం పక్క. అండ్ అంతా ఆఫ్ రోడ్ ఉంది, మళ్ళీ ఇది మంచి రోడ్ ఉంది. ఈ రూట్లో వెళ్దాం అనుకున్నాం మేము, కొంచెం ఆఫ్ రోడింగ్ చేద్దామని చెప్పేసి. వద్దు సార్, ఎందుకు సార్ ఆఫ్ రోడింగ్, చూడండి ఈడనే ఎట్లుందంటే ఇంకా లోపల పోయడానికి ఎట్లుంటుందో. మొన్న మీరు డ్రోన్ షాట్స్లో చూసారు కదా, అండ్ అంతే వీడియోలో కూడా చూసే ఉంటారు ఎంత బురద అయిపోయిందో. ఆడ నీళ్ళు మొత్తం స్టోర్ అయిపోయి ఉన్నాయి. ఆడ మనుషులు ఉంటే కొంచెం తిక్క ప్రయోగాలు ఏమైనా చేసినాయి కదా, కానీ మనుషులు లేని చోట అస్సలు చేయొద్దు. ఇక నాకు తెలిసి చిల్లీ బార్డర్కి ఒక 100 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఇంకా టెంపరేచర్ అయితే ఇప్పుడు వచ్చేసి 5.5 చూపిస్తుంది. ఇందాక కొండ మీద అయితే 2.53 అట్లా చూపించింది అనమాట. ఇప్పుడైతే తగ్గిపోయింది. అంటే ఇప్పుడు టైం 12 అవుతుంది కదా, ఇంకొక 2 అవర్స్ తర్వాత మంచిగా ఉంటుంది టెంపరేచర్. ఓకే, ఇప్పుడు ప్లాన్లో ఒక చేంజ్ అయితే చేసేసినాం. రికార్డ్ అవుతుంది ఇది. ఓకే, చేంజ్ ఏంటంటే ఇప్పుడు 2 రూట్స్ ఉన్నాయని చెప్పినాం కదా. సో అదేమో షార్ట్ కట్, ఇట్లా ముందుకు వెళ్ళినాక మళ్ళీ డైవర్షన్ తీసుకొని అదే రోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అది మేము ఇప్పుడే చూసినాం. సో అందుకని ఇప్పుడు మనమైతే ఈరోజు ఇక చిలీ దేశం వెళ్ళకుండా ఇంకొక మెయిన్ రోడ్ ఉంది, ఆఫ్ రోడింగ్ ఏం లేకుండా పోదాం అని చెప్పేసి చూస్తున్నాం. సమ్మర్లో వస్తే ఏంటంటే ఆఫ్ రోడింగ్ అంతా మంచు లేకుండా ఏం లేకుండా బాగుంటుంది. ఇది చలికాలం, వింటర్ సీజన్ కాబట్టి మనకి ఇబ్బంది, మొత్తం బురద గిట్లా. ఇప్పుడు టెంపరేచర్ చిన్నగా ఎక్కడం స్టార్ట్ అయింది. 4 o'clock 5 వరకు ఇట్లానే ఉంటుంది. ఇక మనకి ఏంటంటే ఇప్పుడు మనం ఇంకా అర్జెంటీనాలోనే ఈరోజు రైడ్ చేసి కుదిరితే బార్డర్ ఓపెన్ ఉంది అనుకోండి, 2 o'clock అయితే బార్డర్ క్లోజ్ చేస్తారు అనమాట. ఇక్కడ బార్డర్స్ ఒకవేళ కుదిరితే స్ట్రైట్ చిలీ కంట్రీలోకి వెళ్ళిపోదాం. ఇది వేరే బార్డర్ అనమాట, అది వేరే బార్డర్, ఇది వేరే బార్డర్. అట్లయితే ఒక 50-60 కిలోమీటర్ల చిలీ దేశంలో వెళ్ళిపోయేటోళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అర్జెంటీనాలోనే ఒక 250 or 270 కిలోమీటర్స్ పోవాలి. ఇక్కడ మనమైతే ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూయల్ స్టాప్కి వచ్చేసినాం. క్యాష్ ఉన్నాయి నా దగ్గర, క్యాష్ ఉన్నాయి, క్యాష్. బాబాయ్ ఆడినాడు, బాబాయ్ ఏదో నోట్ చేసుకుంటున్నట్టు, అందుకే దిగుతలే మనల్ని. బా బండి అంతా ఎట్లా బురద అయిపోయిందో చూడండి. హోలా అమిగో నువ్వు ఎంత సీన్కో దేవుడా, ఏంది ఇంత చల్లగా ఉంది అసలు వెదరు. మనైతే ఇప్పటికీ అప్రాక్సిమేట్లీ 170-180 వచ్చి ఉంటాం అనుకుంటా. ఇది చూడండి, ఇక్కడ రోడ్డు మీద ఏముంది చూడండి, కనిపిస్తుందా మీకు? ఇవన్నీ గువానోలు ఉన్నాయి ఇక్కడ, ఇవ్వండి చూడండి ఎట్టు తిరుగుతున్నాయో. ఏంటంటే ఒకటి పోయింది అనుకోండి, దాని వెనక దాని గుంపు ఉంటుంది కదా, అది మొత్తం పోవాలి అంతే. ఇంకా మనకు అక్కడ లారీ వస్తుందా, ఏది వస్తుందా, కార్ వస్తుందా అనేది ఉండదు. తొందర ఆ టెన్షన్లో పోవాలనుకొని అట్లనే యాక్సిడెంట్ అవుతాయి. ఇప్పుడైతే 11 degrees అయింది హైయెస్ట్ టెంపరేచర్, 11. ఇప్పుడు మనం ఏంటంటే మంచు కొండల్ని వదిలిపెట్టి సముద్రం దిక్కుకి మనం ఇప్పుడు ప్రయాణిస్తున్నాం అనమాట. అంటే మనకి రైట్ సైడ్లో ఒక 50 kilometers మౌంటైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా టువర్డ్స్ ఈ రోడ్లో చూసుకుంటే, అండ్ ఈ రోడ్డు స్ట్రైట్గా సముద్రం దగ్గరికి వెళ్ళిపోతుంది. మధ్యలో మళ్ళీ ఒక డైవర్షన్ తీసుకుంటే మళ్ళీ కింద ఉషువాయికి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు చిలీ బార్డర్ ఉందని చెప్పిన కదా, మనం ఇప్పుడు ఇదే స్పీడ్ కాన్స్టాంట్గా మంచిగా మెయింటైన్ చేసుకుంటూ పోతే ఒక 2 అవర్స్లో ఇంకా నెక్స్ట్ స్టాప్ మన పెట్రోల్ స్టాప్ ఉందన్నమాట, 220 kilometers తర్వాత. అప్పటి వరకు కనుక మనం ఆపకుండా ఇట్టనే పోయినాం అనుకోండి, ఈజీగా మనం అయితే చిలీ బార్డర్లోకి ఎంటర్ అవ్వచ్చు. జర్ర ఇది చూసారు కదా, ఇగో ఇంకొక పక్షి భలే ఉంటుంది కదా. మనం ఇట్లా ఊతూ ఉంటే ప్రతి ఒక్కటి ఇట్లా అడ్డు వస్తూ ఉంటే, మొన్న కూడా సేమ్ అదే పక్షి అట్టనే అడ్డొచ్చింది, ఇంకా కొంచెం దగ్గరగా. ఇక్కడ మళ్ళీ ఇదేందుకు లామానా గువానో ఇది. ఇవన్నీ అక్కడ నిలబడి మనల్ని వెరైటీగా చూస్తూ ఉంటాయి. మనమైతే ఇంకా
ఉంటుందబ్బా, ఊరి పేరు ఏం పేరు, రియో గెలియోస్. ఆ ఊరికైతే ఇంకొక 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఇందాక అదే ఊరికి 3 అవర్స్ ఏమో చూపించింది అనమాట గూగుల్ మ్యాప్స్లో. కరెక్ట్గా మనం గంటలో వచ్చేసినాం. గంట 5 నిమిషాలు అట్లా. అంటే ఇంకా రాలే, ఇంకా పోతాం. 40 కిలోమీటర్లు పోతే 1.5 అవర్లో పోయినట్టు అవుతుంది. 3 అవర్స్ చూపించింది సగం టైంలో. ఊరిని ఎటుపోయిండబ్బా చెర్రీ, నేను ఇక్కడ చూడలే. పైకి ఎక్కిండా కిందికి పోయిండా? ఎక్కడ రివాందా రైట్ స్ట్రైటే పోతున్నాడే. మధ్యలో ఒక దగ్గర డైవర్షన్ వస్తుంది. ఈ ఊరికి వెళ్ళకుండా రైట్ సైడ్ తిరిగితే అయిపోతుంది అనమాట. ఇంకా ఆల్మోస్ట్ మనమైతే చిలీ బార్డర్ దగ్గర దాకా రీచ్ అయిపోయినాం. అంటే నాకైతే పెద్ద తేడా ఏమనిపించదు. చిలీ అయినా అర్జెంటీనా అయినా ఎట్లా అంటే వాళ్ళు అదే భాష, వీళ్ళు అదే భాష, ప్లస్ అదే పాంటగోనియా డెజర్ట్. ఇక్కడ సేమ్ అదే రోడ్లు కూడా అక్కడ మంచిగానే ఉంటాయి, ఇక్కడ మంచిగానే ఉంటాయి. కాకుండా చిలీ జెండా ఎగురుతుంది, అక్కడ ల్యాండ్లో ఈ ల్యాండ్లో ఏంటంటే అర్జెంటీనా జెండా ఎగురుతుంది అంతే. ఇంకా నాకైతే పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలే. భాష కొంచెం వేరే ఉంటే అని అనిపిస్తుంది ఏమో. బాబా ఇక్కడ ఏదో వాటర్, ఒక చిన్న రివర్ అయితే పోతుంది ఇక్కడ. అసలు ఏమైందో తెలియదు కానీ ఈ వెదర్కి అయితే మాత్రం ప్రతి గంటకు ఒకసారి సుస్సు వస్తూనే ఉంది. ఇదేదో ఇంకొక ఊరు అట్టుంది. ఇక్కడ ఆ బోర్డుని మొత్తం చూడండి స్టిక్కర్లతో, నా పిచ్చి స్టిక్కర్లు అన్నీ. ఎందుకు ఆ ఊరు పేరు తెలియకుండా ఇక్కడ చెప్తున్నాగా, ఈ బైకర్స్కి పిచ్చి స్టిక్కర్లు అంటే ఏ షాప్కి పోయినా కూడా మనకు స్టిక్కర్ ఇస్తారు. బోర్డుకి వేస్తే వేసారు కానీ పేర్లు కనిపించకుండా వేసేసారు అసలుకి. ఇక్కడ ముందైతే మనకి ఏందో సెక్యూరిటీ చెక్ లాంటిది ఒకటి అయితే వస్తుంది. ఆర్చా లేదంటే ఇది ఏమన్నా నార్మల్ పోలీస్ కంట్రోల్ రూమ్ అంట. మళ్ళీ ఏమన్నా క్వశ్చన్స్ అడుగుతారా మనల్ని, లేదంటే వెళ్ళిపోమంటారా? అటు సైడ్ నుంచి వచ్చేటోళ్ళని ఆపుతున్నారు పోలీసు వాళ్ళు. మరి ఇటు సైడ్ నుంచి పోయేటోళ్ళని అయ్యో ఎవరు లేరు, మనం వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ అటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళని ఎంక్వైరీ. పుంటా లోయోలా. మేము నెక్స్ట్ ఫ్యూయల్ స్టాప్ అక్కడ కొట్టిద్దామని చెప్పేసి అనుకున్నాం ఇందాక ఆగినప్పుడు. ఇవ్వండి ఇప్పుడు అక్కడ చూడండి ఒక వింటేజ్ కారు. బాబా అర్జెంటీనాలో చాలా కనిపిస్తున్నాయి ఇట్లాంటి కార్లు. మీకు అట్లా ఫేవరెట్ కార్ ఏమైనా ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. యూఎస్లో ఆ కార్ కనుక అవైలబుల్గా ఉంటే తీసుకుందాం. అరే ఈ కుక్క ఎంత భలే ఉంది పొట్టిగా. అరే చూడట్లేదు, నేను హీటింగ్ ఉంది కదా, ఆగినప్పుడు ఇట్లా పట్టుకొని ఉంటున్నా. ఓకే ఇప్పుడైతే 12 degrees ఉంది టెంపరేచర్. ఇగో నా చెయ్యి ఉందా మొత్తం మండిపోతుంది గ్లౌజ్లో ఇక్కడ పెట్టేసరికి. చెర్రీ దాంట్లో ఎంత పట్టింది? 20 liters. అమ్మాయి ఇక్కడేం దిగమని చెప్పలే బాబాయ్, వెళ్ళిపోదాం కదా.